సింగిల్ డిజిట్ నుంచి బీజేపీ ఈరోజు డబుల్ డిజిట్కి వచ్చినటువంటి పరిస్థితి. కాకపోతే ఆప్ మరీ అంత వర్స్ట్ కేసులో కనపడడం లేదు. అంటే ఉదయం నుంచి చూస్తూ ఉంటే ఫలితాలు 15 నిమిషాలకు ఒక అరగంటకి తారుమారు అవుతున్నటువంటి పరిస్థితి. మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? సోఫార్ ఇప్పటివరకు ఎట్లా ఉందనుకుంటున్నారు? ఇప్పుడు అంటే ఒకటి ఫస్ట్ అబ్జర్వేషను, ఈ కౌంటింగ్ ప్రాసెస్ మొదలైనప్పటి నుంచి చాలా వోలటైల్గా, అంటే స్టాక్ మార్కెట్ తరహాలో అటు ఇటు జరుగుతున్నాయి. సో అందువల్ల ఇంకా ఆప్ ఈయన మనం మాట్లాడే సమయానికి దే హావ్ నాట్ గివెన్ అప్. సాధారణంగా ఎన్నికల్లో ఫలితాలు వస్తుంటేనే మధ్యలో దే కన్సీడ్ ద డిఫీట్, కానీ ఆప్ ఇంకా డిఫీట్ కన్సీడ్ చేయడం లేదు. ఎందుకంటే చాలా వొలటైల్గా ఉంది. ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్, అతీషి, మనీష్ సిసోడియా లాంటి వాళ్ళు పోటీ చేసిన సీట్లలో కూడా ఒకసారి ఒకసారి వెనక్కిపోతున్నారు, ఒకసారి ముందుకు వస్తున్నారు. అందువల్ల ఈ కనీసం ఒక 15 సీట్స్ అయినా చాలా నారో మార్జిన్తో అటు ఇటు 10 to 20 సీట్స్ అటు ఇటు అయ్యేటువంటి రీతిలో మార్నింగ్ నుంచి కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. కానీ ఈ వొలటాలిటీలో ఒక కన్సిస్టెన్సీ అయితే కనబడుతుంది. అంటే వొలటాలిటీ ఉన్న మాట నిజం, కానీ అదే వొలటాలిటీలో ఉన్న కన్సిస్టెన్సీ అంటే ఇది బహుశా ఫైనల్ రిజల్ట్ వచ్చేంత వరకు కూడా మారని కన్సిస్టెన్సీ ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీ చరిత్రలో 2015లో 2020లో సాధించిన విజయంతో పోలిస్తే బాగా దెబ్బతినబోతోంది. ఇందులో ఎవరికీ డిస్ప్యూట్ లేదు, బహుశా ఆప్ కూడా డిస్ప్యూట్ ఉండదు. 2015లో 67 సీట్స్ గెలుచుకున్నారు, 2020లో 62 సీట్స్ గెలుచుకున్నారు. ఈసారి క్లియర్గా భారీగా తగ్గుతున్నాయి. దానికి ఉదాహరణ ఏంటంటే కేజ్రీవాల్, అతీషి, మనీష్ సిసోడియా లాంటి వాళ్ళు కూడా గెలవడానికి స్ట్రగుల్ అవుతున్నారంటే ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీ పట్ల ఎంతటి వ్యతిరేకత వ్యక్తం చేశారో స్పష్టంగా అర్థమవుతుంది. ఇక మూడవ అబ్జర్వేషను, భారతీయ జనతా పార్టీ 50 దాటుతుంది, 60 దాటుతుంది అనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు. ఇప్పుడు పీపుల్స్ పల్స్ లాంటి సంస్థలు 51 to 60 సీట్స్ వస్తాయి అని కూడా ఇచ్చారు. హైయెస్ట్గా పోల్స్టర్స్ ఇచ్చింది 60 వరకు ఇచ్చారు. కానీ ఆ వాతావరణం అయితే కనబడతలేదు. ఆప్ ఓడిపోయినా కూడా ఒకవేళ ఇట్ హాస్ గివెన్ ఎ వెరీ బిగ్ ఫైట్. ఏదో కంప్లీట్గా డెసిమేషన్, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓడిపోయిన రీతిలో ఓడిపోకపోవచ్చు. సీట్లు ఎన్ని కోల్పోయినా ఓట్ మార్జిన్ మాత్రం చాలా మైన్యూట్ డిఫరెన్సెస్తో, అంటే భారీగా వార్ వన్ సైడ్ కాదు అనేది మాత్రం నిజంగా కరెక్ట్. వారిలో ఎవరైనా గెలవచ్చు, ఎవరైనా ఓడచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీ ఓడినా వార్ వన్ సైడ్ అయితే కాదు. సో అందువల్ల ఆ మేరకు 2025లో క్లియర్గా అరవింద్ కేజ్రీవాల్ పట్ల, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం పట్ల ప్రజల అసంతృప్తి, వ్యతిరేకత మాత్రం క్లియర్గా వ్యక్తమైంది. అంటే దీన్ని బట్టి బీజేపీకి పాజిటివ్ ఓటు ఎంత ఉంది అనేది ఒకటి, ఆప్ పట్ల నెగటివ్ ఓటు వల్ల బీజేపీ లాభపడుతుంది అనేది కూడా క్లియర్. ఇక దీంతో పాటు ఇతర అనేక ఫ్యాక్టర్స్, అంటే కాంగ్రెస్ ఫ్యాక్టరు, ఎంఐఎం ఫ్యాక్టరు, ఇలా పొలిటికల్ ఫ్యాక్టర్స్ కూడా ఇందులో కీలకమైన పాత్ర పోషిస్తున్నాయి. సార్, కాంగ్రెస్ ఎంత సిగ్నిఫికెంట్గా ఉందనుకుంటా? అంటే ఓటు బ్యాంక్ తక్కువగా ఉంది కాంగ్రెస్కి. కాంగ్రెస్ కలిసి పోటీ చేయనంత మాత్రాన ఆప్ మీద ఎక్కువ ప్రభావం పడేది అనేది ఒక ఈక్వేషన్గా కనపడుతుంది. మీరేమంటారు? అంటే మనకు ఫైనల్ రిజల్ట్స్ వచ్చి, ఫైనల్ ఓటింగ్ ఫిగర్స్ వచ్చి, అది కూడా కాన్స్టిట్యున్సీ లెవెల్ ఓటింగ్ ఫిగర్స్ వస్తే తప్ప ఆ అనాలిసిస్ను కాంప్రిహెన్సివ్గా చేయలేము. అందువల్ల ఇప్పటికైతే క్విక్ అనాలిసిస్ చూస్తే కాంగ్రెస్ ఎంతో కొంత ఆప్ను డ్యామేజ్ చేసింది. అయితే ఆప్ ఓడిపోవడానికి కాంగ్రెసే కారణము అని అనడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఖచ్చితంగా ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, అతీషి లాంటి వాళ్ళే స్ట్రగ్లింగ్ అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ వల్లనే ఆప్ ఓడిపోతుంది అనేటువంటి కంక్లూజన్కి రాలేము. ఆప్ స్వయంకృతాపరాధాల రీత్యా దెబ్బతింటున్నది, ఓడిపోతున్నది అన్నకన్నా దెబ్బతింటున్నది. కానీ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక కీలకమైన డైమెన్షన్. ఇప్పుడు ఓక్లా అనే కాన్స్టిట్యున్సీ ఉంది, ఆప్ అభ్యర్థి నాయకుడు అమానతుల్లా ఖాన్ పోటీ చేసిన కాన్స్టిట్యున్సీ. అక్కడ మీరు గమనిస్తే కాంగ్రెస్ పార్టీ లోకల్గా బాగా వర్క్ చేసిన కౌన్సిలర్గా ఉన్న అభ్యర్థిని పెట్టారు. ఎంఐఎం ఢిల్లీ అల్లర్లలో ఒక ముద్దాయిగా ఉండి UAPA అన్లాఫుల్ యాక్టివిటీ ప్రివెన్షన్ యాక్ట్ కింద నేరస్తుడిగా ఉన్న వ్యక్తిని ఎంఐఎం పెట్టింది.
క్లియర్గా ముస్లిం ఓటు డివైడ్ అయింది. అక్కడ ముస్లిం మెజారిటీ సీట్ అది. ఇంతవరకు చరిత్రలో హిందూ గెలవలే, చరిత్రలో ముస్లిమే గెలుస్తూ వచ్చాడు. ఆ సీట్లో బీజేపీ గెలుస్తుందా అనే వాతావరణం ఉంది ఇప్పుడు యాజ్ ఆఫ్ టుడే నేను మాట్లాడే సమయానికి. సో అందువల్ల ఇది క్లియర్గా కనబడుతుంది. తర్వాత కాంగ్రెస్ పెట్టిన క్యాండిడేట్ కూడా మీరు గమనిస్తే అరవింద్ కేజ్రీవాల్ పైన సందీప్ దీక్షిత్ను పెట్టారు, మీకు అతీషి పైన ఆల్కాల్ అమ్మాని పెట్టారు. అంటే పార్టీ అగ్రనాయకుల్ని నేరుగా ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతల పైన దించడం ద్వారా తమకు ఢిల్లీలో బీజేపీని ఓడించడం ఎంత ముఖ్యమో ఆప్ను దెబ్బతీయడం కూడా అంతే ముఖ్యమని కాంగ్రెస్ ఒక మెసేజ్ పంపింది. ఎందుకంటే ఆపు లక్ష్యం, కాంగ్రెస్ లక్ష్యం ఏంటంటే ఆ పుట్టక ముందు ఉన్న బైనరీ ఏంటి? బీజేపీ కాంగ్రెస్. బీజేపీ గెలవకపోతే కాంగ్రెస్, కాంగ్రెస్ గెలవకపోతే బీజేపీ. మీరు కర్ణాటకలో కాంగ్రెస్ అలాగే అధికారంలోకి వచ్చింది, హిమాచల్ ప్రదేశ్లో అలాగే అధికారంలోకి వచ్చింది. అందువల్ల కాంగ్రెస్ బీజేపీ బైనరీ ఉంటే తమకు ఎప్పుడో ఒక రోజు అది పవర్ వస్తుంది. కాంగ్రెస్ బీజేపీ బైనరీ లేక వేరే వాళ్ళు వచ్చారనుకోండి, ఆంధ్రప్రదేశ్ లాగా పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు అటు టీడీపీ తెలంగాణలో చూడండి మీరు, కాంగ్రెస్ బీఆర్ఎస్ బైనరీగా ఉండే మధ్యలో బీజేపీ ఎమర్జ్ అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ పట్ల అసంతృప్తి వచ్చినప్పుడు కాంగ్రెస్ బెనిఫిట్ అయింది. ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, బైనరీ కాంగ్రెస్ లేదు, టీడీపీ వైసీపీల మధ్య ఉంది. కాంగ్రెస్ పార్టీ జగన్ పట్ల అసంతృప్తి ఉన్నప్పుడు లాభపడలే, చంద్రబాబు నాయుడు పైన అసంతృప్తి ఉన్నప్పుడు లాభపడాలి. అందువల్ల ఢిల్లీలో కాంగ్రెస్ లక్ష్యం ఏంటంటే ఆప్ను గనక స్పేస్లోకి వెళ్ళి తీసేస్తే మళ్ళీ ఇది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఉంటుంది పార్లమెంట్ ఎన్నికల్లో లాగా. అప్పుడు అనివార్యంగా తమకే లాభం అవుతుంది కదా అనేది కాంగ్రెస్ లక్ష్యం. అందువల్ల ఆమ్ ఆద్మీ పార్టీ పైన ఆల్ ఎఫర్ట్స్ పెట్టారు. సో అది కూడా ఒక సిగ్నల్ మీకు. అంటే బీజేపీ ఏమో కన్సాలిడేటెడ్గా ఉంది, బీజేపీ వ్యతిరేక పక్షమేమో విడిపోయింది తమ తమ రాజకీయ అవసరాల రీత్యా. అందువల్ల అది క్లియర్గా బీజేపీకి బెనిఫిట్గా ఆప్కు నష్టంగా ఉంది. ఇక ఎన్ని సీట్లలో ఆప్ విజయ అవకాశాన్ని బీజేపీ కాంగ్రెస్ దెబ్బతీసింది అనేది మైన్యూట్ డీటెయిల్స్, అది మనకు 1 or 2 days పడుతుంది. ఫైనల్ ఓటింగ్ ఫిగర్స్ వచ్చేదాకా మనం విశ్లేషించలేము. సార్, ఇక్కడ ఆప్ స్వయంకృతాపరాధం ఎక్కువగా ఉందా, బీజేపీ స్ట్రాటజికల్గా ఎక్కువ ఎడ్జ్ తీసుకుందా? అంటే విజయానికి కారణాలు చూసినట్లయితే ఎప్పుడు కూడా మీకు ఒక కోడి గుడ్డు పెడుతుంది, గుడ్డు నుంచి మళ్ళీ కోడి రావాలి అంటే 2 ఉంటుంది. గుడ్డులో ఉన్న తెల్లసన పచ్చసన ఉండాలి, కోడి దాన్ని పొందాలి, తల్లి కూడా ఉండాలి. తల్లి లేకుండా రాదు, గుడ్డులో క్వాలిటీ లేకుండా రాదు. అందువల్ల డైలెక్ట్రికల్గా చూసినప్పుడు క్లియర్గా మీకు కోడి పొదగకుండా లాభం లేదు, గుడ్డులో ఆ కరెక్ట్ లేకుండా లాభం లేదు. అందువల్ల ఇది కూడా అంతే. ఆమ్ ఆద్మీ పార్టీ స్వయంకృత అపరాధాలు లేకపోతే బీజేపీ ఎన్ని వ్యూహాలు పన్నినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా అది సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉండదు. అదే సమయంలో ఆప్ స్వయంకృత అపరాధాలున్నా ప్రత్యర్థి కనుక బలంగా లేకపోతే గెలవరు. అందువల్ల రెండింటి మధ్య పోలిక కన్నా 2 వచ్చేసాయి. ఆమ్ ఆద్మీ పార్టీ స్వయంకృత అపరాధాలు చాలా క్లియర్గా కనబడుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ యునిక్ సెల్లింగ్ ప్రపోజిషన్ అయిన క్లీన్ పాలిటిక్స్, క్లీన్ గవర్నెన్స్ అనే మోడలే దెబ్బతిన్నది. ఆప్కున్న క్యారెక్టర్ అది కదా. ఆప్ ఎప్పుడైతే తమ ఒరిజినాలిటీని ఒక రాజకీయ పార్టీ కోల్పోతే ఆ పార్టీ నిలబడదు. ఎందుకంటే ప్రజల నమ్మకము, విశ్వాసము ఆధారంగానే మార్కెట్లో, అది పొలిటికల్ మార్కెట్ కానీ జనరల్ మార్కెట్ కానీ ఉంటుంది. ఒక్కసారి ప్రజల విశ్వాసము, నమ్మకము కోల్పోతే ప్రజల తిరస్కారం కొడితే ప్రజలు ఎందుకు ఆపు నమ్మారు? ఇట్ ఇస్ ఎ సింబల్ ఆఫ్ క్లీన్ పాలిటిక్స్, క్లీన్ గవర్నెన్స్ అని నమ్మారు. అన్ఫార్చునేట్లీ ఏం జరిగింది? ఒక ఫక్తు రాజకీయ పార్టీగా రూపాంతరం చెంది మీకు కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి ఎవరు పడితే వాళ్ళు, నేర చరిత్ర ఉన్నవాళ్ళు, అవినీతి చరిత్ర ఉన్నవాళ్ళు అందరికీ ఆమ్ ఆద్మీ పార్టీ రాజకీయ ఆశ్రయంగా మారింది. సో మీకు పైన నాయకత్వం కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, అతీషీలు మారకపోవచ్చు, కానీ కింద మీకు ఎమ్మెల్యే స్థాయిలో, కాన్స్టిట్యున్సీ స్థాయిలో ప్రజలకు ప్రత్యక్షంగా కనబడే వాళ్ళు ఎవరు? ప్రత్యక్షంగా కనబడే వాళ్ళు అన్ని ఇతర పార్టీల తేడా ఉన్నది. సో అందువల్ల ప్రజలకు ఆ యూఎస్పీ ఆమ్ ఆద్మీ పార్టీ కోల్పోయింది. గవర్నెన్స్కి వచ్చే వరకు, అలాగే పాలిటిక్స్కి వచ్చే వరకు ఒక అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ, కానీ లిక్కర్ స్కామ్ నుంచి మొదలుకొని అనేక కుంభకోణాల్లో ఇరుక్కోవడం వల్ల
లేదు కేంద్ర ప్రభుత్వం ఇరికించడం వల్ల ఏదైనా కానీ ఇరుక్కున్నా ఇరికించినా ఆ ఇమేజ్ అయితే దెబ్బతిన్నది. థర్డ్ ఏంటంటే డెలివరీ మోడల్. ఎందుకంటే ఆపుకున్నటువంటి ప్రధానమైనది డెలివరీ ఆఫ్ పబ్లిక్ సర్వీసెస్. అందులో కూడా సిగ్నిఫికెంట్ ఇష్యూస్లో లాప్స్ ఉంది. నేను స్కూల్స్ బాగు చేశాను, నేను మొహల్లా క్లినిక్స్ పెట్టాను, ఫ్రీ బస్ రైడ్ ఇచ్చాను, నాకు ఎలక్ట్రిసిటీ ఇచ్చాను అంటే జనం ఓటేయరు. ఇప్పుడు బెంగాల్లో కమ్యూనిస్టులు 1977 నుంచి 2011 వరకు అప్రతిహతంగా 34 ఏళ్ళు గెలిచారు. ఏంటి కానీ ప్రజలు ఏమన్నారు, అరే ఇంకా అవే చెప్తావా, మేము భూమి పంచాము, మేము ఆపరేషన్ బర్గా పెట్టి కూలీలకు కౌలుదారులకు రక్షణ కల్పించాం, ఇంకెంతకాలం చెప్తావా అన్నారు. కొత్త జనరేషన్ వచ్చేసింది, మాకు ఉద్యోగాలు కావాలి, మాకు ఆస్పిరేషనల్ బెంగాలీ వచ్చాడు. ఆస్పిరేషనల్ బెంగాలీ వచ్చిన తర్వాత మేము త్యాగాలు చేశాం, పోరాటాలు చేశాం, మా చరిత్ర చూడండి, మేము భూములు పంచాం, మేము శ్రామిక వర్గం కొరకు ఉద్యమాలు చేశామని జనం యాక్సెప్ట్ చేయలే. మీకు ఆస్పిరేషనల్ బెంగాలీ వచ్చిన తర్వాత మీకు కమ్యూనిస్టులు ఓడిపోయారు బెంగాల్లో. అందువల్ల ఎప్పుడు కూడా మీకు డెలివరీ ఆ పబ్లిక్ సర్వీసెస్ ఒకటి మేము గతంలో చేసాం అవే అంటే కలవది. ఇప్పుడు ఇక్కడ ఢిల్లీ పొల్యూషను, యమునా నది పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషను ప్రజల్లో పెద్ద సీరియస్ సమస్యగా మారింది. అలాగే మీకు కేవలం ఇప్పుడు జగన్, కేసీఆర్, కేజ్రీవాల్ ఈ ముగ్గురి అనుభవాలు చూస్తే ఏమర్థమవుతుంది, మేము ప్రజలకు వెల్ఫేర్ ఇచ్చినంత మాత్రానే గెలవరు అనేది క్లియర్గా అర్థమవుతుంది. మీకు జగన్ నేను బటన్ నొక్కాను కదా, బటన్ నొక్కానంటే ప్రజలు కూడా బటన్ నొక్కారు ఆయనకు వ్యతిరేకంగా. సో మీకు కేసీఆర్ నేను ఇన్ని ఇచ్చాను కదా అంటే ఆ ఇచ్చిన గ్రామీణ ప్రాంతంలో ఓడిపోయాడు, హైదరాబాద్ ఓడిపోలే. అంటే ప్రజలు ఏం కోరుకుంటున్నారు, కేవలం వెల్ఫేరే కోరుకోవడం లేదు. వెల్ఫేర్లో కూడా ప్రజలు గతంలో లాగా మాకు ఈ పార్టీ ఇచ్చింది, ఏ పార్టీ ఇవ్వదు, ఈ పార్టీ పట్ల గ్రాటిట్యూడ్ ఉండాలి అనే లోగలు లేరు. సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్ వచ్చేది, ఎవడైనా ఇస్తాడు, ఇవ్వకపోతే ఎక్కడ పోతాడు అని. ఇప్పుడు మీకు అందుకే జగన్ ఇస్తానన్న దానికన్నా రివైజ్డ్ అండ్ ఎన్లార్జ్డ్ ఎడిషన్ రూపంలో చంద్రబాబు సూపర్ 6 ప్రతిపాదిస్తే ప్రజలు జగన్ కన్నా చంద్రబాబునే కోరుకున్నారు. ఎందుకంటే ప్రజలకు నీవు ఒకటి అలవాటు చేశాక వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అంటే ఇది మా హక్కు, ఇవ్వకుండా ఎక్కడ పోతారు అనేటువంటి ధోరణి పెరుగుతుంది. అందుకే మీకు కేసీఆర్ సంక్షేమ, కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు, ప్రజలు 6 గ్యారంటీల వైపు ఓటేశారు. దేశమంతటా రెవడీ కల్చర్ అని ఈ ఉచితాలని తిట్టిన బీజేపీ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీగానే ఎక్కిస్తామని చెప్పారు. సో ప్రజలు దాన్ని అంగీకరించారు, ఎందుకంటే సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్ ఫీల్ అవుతారు, ఎవడైనా ఇవ్వాల్సిందే, మాకు ఇవ్వకుండా వస్తారా అని. సో అందువల్ల ఇదొక ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ మీకు జగన్, కేసీఆర్, కేజ్రీవాల్ అంటే వెల్ఫేర్ ఒకటే సరిపోదండి. తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ ఒక స్ట్రీట్ ఫైటర్గా కేజ్రీవాల్కి పేరు. స్ట్రీట్ ఫైట్ ఎప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కువ ఉపయోగపడుతుంది, అధికారంలో ఉన్నప్పుడు ఉపయోగపడదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉపయోగపడుతుంది. మీరు పెళ్ళి కాకముందు, పెళ్ళి ఎంగేజ్మెంట్ అయ్యి సెటిల్ అయిన తర్వాత, పెళ్ళయ్యేదాకా వాట్సాప్ మెసేజ్లు, ప్రేమ లేఖలు, మా మధ్యలో రెస్టారెంట్లో తీసుకెళ్ళడు, సినిమాలో పట్టుకపోడు, షాప్ మాల్లకు పట్టుకుపోతాడు. పెళ్ళైనాక నేను ఇదే చేస్తా, ఒక కుటుంబం మచ్యూర్డ్ పేరెంట్గా పనిచేయాలంటే నడవది, భార్య ఒప్పుకోదు. ఇదంతా కాదు, ఏమైనా మరి ఏమైనా సంపాదిస్తున్నావా లేదా, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావా లేవా, ఇల్లు ఎప్పుడు కట్టుకుందాం, మనకు పుట్టబోయే పిల్లలకు చదువు ఎక్కడ చెప్పిస్తూ ఇవ్వడుగుతారు తప్ప ఇంకా నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టలేదా, లవ్ సింబల్ పంపలేదా అని అడుగుతారా? అందువల్ల పెళ్లికి ముందు ఈ మెసేజ్లకు పులకరించిపోయిన వారు పెళ్ళైన తర్వాత ఈ మెసేజ్లకు పులకరించాలే ఎప్పటికేం పంపుతూ పొద్దున్నే అంటారు. సో అందుకని అంటే అలాగే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్ట్రీట్ ఫైట్ ఉపయోగపడుతుంది. అధికారంలో ఉన్న తర్వాత కూడా స్ట్రీట్ ఫైట్ అంటే జనం యాక్సెప్ట్ చేయరు. నీకు అధికారంలో ఉన్న తర్వాత యూ కెనాట్ బి ఎ స్ట్రీట్ ఫైటర్. ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన పొరపాటు అది. ఎందుకంటే మీకు ఎక్స్ట్రీమ్ అలిగేషన్స్ అంటే ప్రజలు నమ్మేది నువ్వు ఆరోపిస్తే జనాన్ని ఒప్పుకుంటారు, ప్రజలు నమ్మడానికి కూడా వీలు లేని ఆరోపిస్తే. ఇప్పుడు ఎవరైనా నమ్ముతారు, హర్యానాలో బీజేపీ ప్రభుత్వం విషం కలిపి ఢిల్లీకి నీళ్లు పంపుతుంది, ఎందుకంటే ఢిల్లీలో 3వ వంతు జనాభాను చంపాలనుకుంటుంది. ప్రపంచంలో ఎవడో నమ్ముతారు? అది నేను ఆ రోజే చెప్పాను, ఇంతకన్నా తెలియదక్క అవివేకమైన ఆరోపణ ఇంకోటి కాదు అని. మీరు ఎవడైనా ఇక్కడే కాదు, అంత భయంకరమైన నియంత్రణకు కూడా విషము కలిపి నదిలో 3వ వంతు జనాభాను చంపలే. నా వరల్డ్ ఎక్కడైనా, ప్రపంచంలో ఎక్కడైనా చూపెట్టండి జరిగిందా ఇది?
సో మరి ఈవెన్ యుద్ధాలు జరిగేటప్పుడు కూడా జరగవు కదా. యుద్ధాలు జరిగేటప్పుడు కూడా శత్రు దేశం కూడా, ఈవెన్ పాకిస్తాన్ మనకి ఇంత శత్రు దేశం కదా, ఎప్పుడన్నా ఇట్లా విషం కలిపిందా? అందువల్ల ఇలా ఇంత ఎక్స్ట్రీమ్ ఐడియాస్ను ఎవరు చెప్పాడో అర్థం కాదు. నన్ను చంపడానికి ఢిల్లీ పోలీస్ ప్రయత్నిస్తోంది. కేజ్రీవాల్ మోడీ హత్య చేయిస్తాడని చెప్పి జనం నమ్ముతారా? కేజ్రీవాల్ మోడీ హత్య చేస్తాడు, మోడీ విషం కలిపి ఢిల్లీలో జనాభాను చంపేస్తాడు. ఒకవైపు ఢిల్లీ వాయు కాలుష్యంతో గాలితో చచ్చిపోతుంటే ప్రజలు, మమ్మల్ని బీజేపీ వాళ్ళు విషయం కలిపి చంపుతారు అని అంటే జనం యాక్సెప్ట్ చేయరు. తర్వాత నిన్ను ఒక పర్పస్ కోసం పెడితే నువ్వు ఆ పర్పస్ వదిలేస్తే కూడా జనం యాక్సెప్ట్ చేయరు. మీరు అరవింద్ కేజ్రీవాల్ ఏ పర్పస్ కొరకు ప్రజలు ఎన్నుకున్నారు? అయ్యా ఢిల్లీని బాగా పాలించాలని ఎన్నుకున్నారు. ఆయన ఢిల్లీ వదిలేసి దేశమంతా తిరగడం మొదలుపెట్టారు. కేసీఆర్కి ఏమైంది? ఆయన తెలంగాణ పాలించమని ఎన్నుకుంటే తెలంగాణ వదిలేది భారత రాష్ట్ర సమితి. ఆప్ చేసుకున్నటువంటి స్వయంకృత అపరాధాలతో పాటు బీజేపీ ఎప్పుడు అంటే లెఫ్టినెంట్ గవర్నర్ తోటి ఆప్కి ఎప్పుడు కూడా సయోధ్య లేదు. ఎప్పుడు కూడా ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. లా అండ్ ఆర్డర్ విషయంలో కావచ్చు, ఇతర అభివృద్ధి విషయాల్లో కావచ్చు. బీజేపీ ఒక ప్రజల్లో ఒక అభిప్రాయాన్ని ఏమైనా కలిగించడంలో సక్సెస్ అయిందా? అంటే ఇక్కడ కూడా బీజేపీ వస్తే బాగుంటుంది, ఎందుకు ప్రతిసారి ఈ గొడవలు ప్రశాంతంగా ఉంటుంది కదా బీజేపీని ఇక్కడ తీసుకొస్తే, సరే ఈసారి బీజేపీకి ఇచ్చేద్దాం అనే ఒక అభిప్రాయం కొంతమంది ప్రజల్లో కలిగించగలిగింది అనుకోవచ్చా? అంటే పాసిబుల్ ఇది. ఎందుకంటే అరవింద్ కేజ్రీవాల్ ఏంటంటే విక్టిమ్హుడ్, నన్ను పని చేయనిస్తలేరు అని. అది నిజం కూడా. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఒక రకంగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంకెళ్ళు వేసింది. ఎందుకంటే దేశంలో ఎక్కడా లేని విధంగా ఢిల్లీ ప్రభుత్వానికి కనీసం క్లర్క్ను కూడా బదిలీ చేసుకునే అధికారం లేకుండా ఒక సివిల్ సర్వెంట్ ఢిల్లీ చీఫ్ మినిస్టర్ చీఫ్ సెక్రటరీ పైన, ప్రిన్సిపల్ సెక్రటరీ పైన కూడా అధికారం ఉండదు. ఢిల్లీలో ఒక ఆఫీసర్ను బదిలీ చేయాలంటే ముఖ్యమంత్రికి అధికారం కన్నా కూడా అధికారులకు అధికారం ఉంటుంది. ఢిల్లీ పోలీసు కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ప్రతి దానికి లెఫ్టినెంట్ గవర్నర్ అడ్డుపడతాడు. ఆఖరికి రేషన్ వస్తువుల్ని ప్రతి ఇంటికి సరఫరా చేసే పథకాన్ని ప్రవేశపెడతామంటే కూడా దానికి కూడా లెఫ్టినెంట్ గవర్నర్ అడ్డుపడ్డాడు. లెఫ్టినెంట్ గవర్నర్ అడ్డుపడని అంశమే లేదు. అందువల్ల చాలా దుర్మార్గంగా, అన్యాయంగా బీజేపీ ఢిల్లీ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేస్తానికి, పని చేయకుండా చేస్తానికి ప్రయత్నించే అందులో అనుమానమే లేదు. కానీ కేజ్రీవాల్ చేసిన మిస్టేక్ ఏంటి అంటే, దీన్ని నేను రోజు ఫైట్ చేస్తే, రోజు ఎక్స్పోజ్ చేస్తే సరిపోతుంది అనుకున్నాడు. ప్రజలు ఒక దశ వరకు దీన్ని అంగీకరిస్తారు. కానీ ప్రజలు ఎమోషన్, భావోద్వేగం, అన్యాయము, మా ప్రభుత్వాన్ని పనిచేయనిస్తలేరు అనేది ఎప్పుడు పనిచేస్తుందంటే కంప్లీట్ ప్రో ఇన్కంబెన్సీతో పనిచేస్తుంది. కానీ యాంటీ ఇన్కంబెన్సీ మొదలైనాక అది పనిచేయదు. మీరు ఎక్కడైనా చూడండి, అంటే ఈ ఎమోషన్స్ ఎప్పుడు పనిచేస్తాయి, యాంటీ ఇన్కంబెన్సీ లేనప్పుడు పనిచేస్తాయి. మీకు చంద్రబాబు నాయుడు పైన అలిపిరిలో ఘటన జరిగాక చంద్రబాబు నాయుడు ఏమంచనా వేశాడు? మా నక్సలైట్లు నాపై హత్యా ప్రయత్నం చేశారు కనుక సింపతి వస్తుందని ఎన్నికల ముందుకు జరిపాడు. ఏమైంది? అలిపిరిలో చంద్రబాబు నాయుడు పైన హత్యా ప్రయత్నం జరిగినాక ఎన్నికలైతే ప్రజలు ఓటేలే టీడీపీకి. అంటే ఎందుకంటే అప్పటికే యాంటీ ఇన్కంబెన్సీ మొదలైంది. ఏదైనా విక్టిమ్హుడ్ పాలిటిక్స్ అనేది యాంటీ ఇన్కంబెన్సీ మొదలైనప్పుడు పనిచేయదు. మీకు కరెక్ట్గా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చూడండి. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఎప్పుడు చేశాడు? యాంటీ ఇన్కంబెన్సీ మొదలైనకే చేశాడు. దానివల్ల మీకు చంద్రబాబు నాయుడు ప్లస్ అయింది. అదే మీకు చంద్రబాబు నాయుడు పట్లనే వ్యతిరేకతున్న సమయంలో అరెస్ట్ చేసి ఉంటే ఈ డ్యామేజ్ జరిగేది కాదు. అందువల్ల ఎప్పుడైతే కేజ్రీవాల్ ప్రో ఇన్కంబెన్సీ ఉన్న సమయంలో లెఫ్టినెంట్ గవర్నర్ పైన, కేంద్రం పైన ఎంత ఫైట్ చేసినా జనం యాక్సెప్ట్ చేశారు. కానీ ఎప్పుడైతే యాంటీ ఇన్కంబెన్సీ మొదలైందో ఆ ఫైట్ పట్ల ప్రజల పర్సెప్షన్ మారిపోతుంది. ఏంది గోలా, ఎప్పటికీ ఏంది ఈ గోలా అనేటువంటి భావన పెరుగుతుంది. సో ఉదాహరణకు మీరు మీ పక్కింట్లో సెలబ్రేషన్ జరుగుతుంది, మంచిగా పాటలు పెడతారు, బయట మీరు బ్రహ్మాండంగా మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. 1 గంట ఎంజాయ్ చేస్తారు, 2 గంటలు ఎంజాయ్ చేస్తారు, 3 గంటలు ఎంజాయ్ చేస్తారు, మీరు డాన్స్ చేస్తారు. 15 గంటల తర్వాత కూడా అదే పాటలు పెట్టారనుకోండి బయట, ఆ ఇంట్లోకి ఏమైనా ఎంజాయ్మెంట్ ఉంటుందేమో కానీ పక్కింట్లోకి ఎంజాయ్మెంట్ ఎప్పుడు ఉండదు. ఇదేందా గోలా అంటారు. ఎందుకు మరి? అదే అంటే పక్కింట్లో పాటలు పెడితే ఎంజాయ్ చేసిన ఇంటి వారు 1 గంట, 2 గంటలు, 3 గంటల తర్వాత చిరాకు ఎందుకు పడుతున్నారు? అందువల్ల అంటే ఎప్పుడు కూడా ప్రజల మూడ్ మారుతుంది. ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే అదే పబ్లిక్ పర్సెప్షన్.
అంటే ఆ పబ్లిక్ నిరంతరం ఫైట్ అయినా ఏంటి గోలా. ఇప్పుడు భార్యాభర్తలు కొట్లాడుకుంటూనే ఉంటారు. ఓ దశకు వచ్చిన తర్వాత బంధువులు మిత్రులు ఏమంటారు, ఇది చూడలేక సస్తానమయ్యా, సపరేట్గా విడాకులను తీసుకోండి అంటే. అప్పటిదాకా మీరు కలిసి ఉండాలి, పిల్లల కొరకైనా కలిసి ఉండాలి, మీరు ఎవరో ఒకరు తగ్గాలి, దాంపత్యం అంటే అది, వివాహం అంటే అదే ఉపన్యాసాలు ఇచ్చిన ఒక స్టేజ్ వచ్చాక ఏందా ఈ గోళ సపరేట్గా విడాకులు తీసుకోండి అంటారు. అందువల్ల అదే జరుగుతుంది. లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ అండ్ ఎకనామిక్స్లో సూత్రం. కేజ్రీవాల్ కేంద్రం పైన పోరాటము ఇనీషియల్గా బాగా జనం రియాక్ట్ అయినా ఒక దశ దాటినాక లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ ఎక్కడో కానీ రాజీ పడి ఎంతో కొంత పని చేయించుకుంటే బాగుండు కదా. నిరంతరం ఫైట్ ఏంటి అని. ఇప్పుడు మీకు ఇక్కడ కేసీఆర్కు గవర్నర్కు మధ్య ఘర్షణ కూడా అదే జరిగింది, మీరు గమనించండి. గవర్నర్ తప్పలేదా? చాలా విషయాల్లో గవర్నర్దే తప్పు. కానీ జనం ఏం చేశారు, గవర్నర్ తప్పన్నది బీజేపీని శిక్షించారా? శిక్షించలే. మీరు చూడండి, బీఆర్ఎస్ శిక్షించారు. అందుకే మీరు కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా బీజేపీ గవర్నరే, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నా బీజేపీ గవర్నరే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నా బీజేపీ గవర్నరే కదా. మరి ఎందుకు పంచాయతీ లేదు? ఇప్పుడు మీరు ఇక్కడ తెలంగాణలో మీకు అర్థమవుతుంది. అంటే అప్పుడు కేసీఆర్ ఏమనుకున్నారంటే ఈ పంచాయతీ నాకు ఉపయోగపడుతుంది, నాకు విక్టిమ్హుడ్ అనేది ఉపయోగపడుతుంది, తెలంగాణ సెంటిమెంట్ పండుతుంది అనుకున్నాడు. కానీ ఏం జరిగింది, ప్రజలు యాంటీ ఇన్కంబెన్సీ మొదలైనాక విక్టిమ్హుడ్ పాలిటిక్స్ పనిచేయమని ప్రూవ్ అయిందా లేదా? యాంటీ ఇన్కంబెన్సీ మొదలు కాకముందు విక్టిమ్హుడ్ పనిచేస్తుంది. ఒక ప్రో ఇన్కంబెన్సీ ఉన్నప్పుడు విక్టిమ్హుడ్ పనిచేస్తుంది. యాంటీ ఇన్కంబెన్సీ వచ్చాక విక్టిమ్హుడ్ పాలిటిక్స్ పనిచేయవు. అందువల్ల ఎప్పుడు ఒకే స్ట్రాటజీ పనిచేయదు. పొలిటికల్ పార్టీస్ గ్రాస్ రూట్స్ ఫీడ్బ్యాక్ ఆధారంగా నిరంతరం రీఇన్వెంట్ చేసుకోవాలి. నీకు ఎంత గొప్ప ఐడియాలజీ ఉన్నా, ఎంత గొప్ప ఆర్గనైజేషన్ ఉన్నా, ఎంత కమిటెడ్ క్యాడర్ ఉన్నా, ఎంత దూరదృష్టి ఉన్న లీడర్షిప్ ఉన్నా, పబ్లిక్లో నీకు ఎంత మంచి పర్సెప్షన్ ఉన్నా, అది రాజకీయాలు కానీ వ్యాపారం కానీ, గ్రౌండ్ లెవెల్ ఫీడ్బ్యాక్ తీసుకొని నిరంతరం నువ్వు రీఇన్వెంట్ చేసుకోకపోతే యూ విల్ నాట్ సక్సీడ్ ఇన్ పాలిటిక్స్. ఎందుకంటే మారుతూ ఉంటుంది ప్రజల మూడు. నేను నా యూట్యూబ్ ఛానల్లో గత 15 రోజులుగా ట్రంప్ చర్యల మీద చాలా వీడియోలు పెట్టాను. మీరు గమనించండి, ఇనీషియల్గా బాగా వ్యూస్ వచ్చాయి, రోజు రోజు తగ్గుతున్నాయి. నేను ఇన్ఫోసిస్లో 700 మంది మీరు తొలగించింది పెడితే 50,000 మంది చూశారు. అంటే ప్రజలు ఏంది, ఏ ట్రంప్ కరెక్టే, ఇంతకాలం ట్రంప్ అనే దశకు వచ్చారు. నేనేం చేశాను, ఆ దశ వచ్చిన తర్వాత మార్చాను. అంటే ఐ హ్యావ్ రీఇన్వెంటెడ్ మై సెల్ఫ్. నేను ఒక నా చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో అందువల్ల ఎక్కడైనా లైఫ్లో యూ హ్యావ్ టు రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్. మీరు ఒకే రకంగా ఇప్పుడు పెద్ద పెద్ద టాప్ సినిమా యాక్టర్ల సినిమాలు కూడా ఫెయిల్ అవుతుంటాయి చూడండి. మీరు గొప్ప యాక్టర్లు కూడా ఫెయిల్ అవుతారు. మీకు ఈ మధ్య కాలంలో కూడా మీరు పేర్లు బాగుండదు, వాళ్ళ అభిమాన సంఘాలు మన మీద పడతాయి. కానీ సో బ్రహ్మాండమైన టాప్ యాక్టర్ల సినిమాలు ఎందుకు ఫెయిల్ అవుతాయి? ఒకే టైం ఉంటుంది. యూ హ్యావ్ టు రీఇన్వెంట్. ఎక్కడైనా రీఇన్వెంట్ చేసుకున్న వాళ్ళే సక్సెస్ అవుతారు. బీజేపీ కొన్న గొప్పతనం ఏంటంటే బీజేపీ ఈజ్ అ పార్టీ దట్ కెన్ కంటిన్యూస్లీ రీఇన్వెంట్ ఇట్ సెల్ఫ్. అందుకే మీరు చూడండి 2024 ఎలక్షన్స్లో 63 సీట్లు తగ్గాక వరుస పెట్టి చూడండి, హర్యానా గెలిచింది, మహారాష్ట్ర గెలిచింది, లోక్సభ ఎలక్షన్ రిజల్ట్ను మార్చేసింది. ఇవాళ ఢిల్లీలో కూడా మీరు నెంబర్స్ ఎలా ఉన్నా బీజేపీ గెలిచినట్లే కదా. సో అందువల్ల ఎందుకు రీఇన్వెంట్ చేయగలుగుతుందంటే బీజేపీకి గ్రాస్ రూట్స్ వర్కర్స్ ఉన్నారు, పార్టీ ఆర్గనైజేషన్ ఉంది, ఆర్ఎస్ఎస్ ఉంది. నిరంతరం ఆ ఫీడ్బ్యాక్ రావడం వల్ల రీఇన్వెంట్ చేసుకోగలుగుతున్నారు. సార్ ఇక్కడ మనం చూసినట్లయితే పార్టీ ఓవరాల్గా పర్ఫార్మెన్స్ అంత బ్యాడ్గా లేదు. ఆప్ ఓడిపోతుందేమో కానీ పర్ఫార్మెన్స్ బాగుంది. కానీ అన్నీ తానే నడిపించే ఆప్ అధినేత కావచ్చు, అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, మనీష్ సిసోడియా కావచ్చు, ఇప్పుడు సీఎంగా ఉన్నటువంటి అతిషి కావచ్చు, గెలవడానికి ఇప్పటికీ కొంతమంది వెనకంజలో ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్ వెనక ముందు కొన్ని 100 ఓట్ల తేడాతోటి వెనక ముందు అవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఈ పరిస్థితి? ఓవరాల్గా ఆప్ వరస్ట్ పర్ఫార్మెన్స్ ఏం లేదు, కానీ అగ్రనాయకులు మాత్రం ఈ పరిస్థితుల్లో ఎందుకు ఉండాల్సి వచ్చింది? అంటే ఇట్ ఆల్ సెవరల్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు మీకు ఇప్పుడు మనీష్ సిసోడియా ఉంటే ఆయన ఫత్తర్గంజ్ కాన్స్టిట్యున్సీ అనుకుంటా లాస్ట్ టైం 3,000 ఓట్లతో గెలిచాడు. ఈసారి ఆయన కాన్స్టిట్యున్సీ మార్చాడు జన్పురాకు. అరవింద్ కేజ్రీవాల్ అయితే ఒక్కటి మాత్రం నిజం, బీజేపీ ఏం చేసిందంటే వ్యూహాత్మకంగా బెంగాల్ స్ట్రాటజీ ఫాలో అయింది. బెంగాల్లో ఏం చేశారు, మీకు నందిగ్రామ్ మీకు గుర్తుండే ఉంటుంది, మమతా బెనర్జీని సువేందు అధికారి ఒక రకంగా బీజేపీ ప్రొవోక్ చేసి నందిగ్రామ్ పట్టుకొచ్చింది. ఏం జరిగింది, లాస్ట్ 3 days మమతా బెనర్జీకి వేరే పని లేదు, తన ఎమ్మెల్యే గెలవడానికి ఫైట్ చేయాల్సి వచ్చింది. అందువల్ల మీరు గమనించండి, బెంగాల్లో 200 సీట్లు మమతా బెనర్జీ గెలుచుకున్న సమయంలో తాను ఎమ్మెల్యేగా ఓడిపోయింది.
తర్వాత 6 నెలల తర్వాత విత్ ఇన్ 6 months ఉప ఎన్నికలో గెలవాల్సి వచ్చింది. అంటే మరి 200 సీట్లు గెలుచుకున్నప్పుడు ఎమ్మెల్యేగా మమతా బెనర్జీ ఓడిపోయినాక ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి వస్తున్న ఫలితాల్లో అరవింద్ కేజ్రీవాల్ గెలవడానికి స్ట్రగుల్ అయితే ఏమున్నది, ఆశ్చర్యం ఏమున్నది మీకు? అంటే బీజేపీ అక్కడ వ్యూహం ఏం పండింది అంటే ప్రధాన నాయకుడిని గనక అరెస్ట్ చేస్తే డిజిటల్ అరెస్ట్ అనే ఈ మధ్య మనకు ఈ సైబర్ క్రైమ్స్లో పదే ముందుకు వస్తుంది. ప్రైమ్ మినిస్టర్ మోడీ కూడా మన్ కీ బాత్లో మాట్లాడాడు. డిజిటల్ అరెస్ట్ లాగా ఎలక్టోరల్ అరెస్ట్, ఇది కొత్త పదం, ఎవరు వాడలే, బహుశా నేనే మొదటిసారి వాడుతున్నాను అనుకుంటా. సో డిజిటల్ అరెస్ట్ లాగా ఎలక్టోరల్ అరెస్ట్ చేయాలి అనేది ఒక వ్యూహంగా పండుకున్నారు. ఎలక్టోరల్ అరెస్ట్ ఏంటంటే టాప్ లీడర్ను ఒక కాన్స్టిట్యున్సీలో ఒక రకంగా బంధించడం, అక్కడ ఎమ్మెల్యేగా గెలవడమే టైట్ చేస్తే వాళ్ళు ఇతర కాన్స్టిట్యున్సీలకు వెళ్ళి క్యాంపెయిన్ చేయలేరు. నాయకుని పరిస్థితి టైట్ అయితే క్యాడరు ఒక రకంగా డిమోరలైజ్ అవుతారు. సో అందువల్ల 2 ప్రయోజనాలు పొందుతారు. ఒకటి, ఒక స్టార్ క్యాంపెయినర్ను కదలకుండా చేసి ఇతర కాన్స్టిట్యున్సీలో క్యాంపెయిన్ చేయకుండా చేయడం ఒకటి. రెండవది, లీడరే కనుక అంటే సేనానే కష్టాల్లో ఉంటే ఖచ్చితంగా కింద సైన్యం అనేది కకావికలం అవుతుంది. ఈ రెండింటితే బీజేపీ ఈ ఎలక్టోరల్ అరెస్ట్ అనే ఒక స్ట్రాటజీని ఢిల్లీలో కూడా బెంగాల్ తరహాలో ఢిల్లీలో కూడా పండింది. అందుకే మీరు చూడండి, అరవింద్ కేజ్రీవాల్ మీద పర్వేష్ వర్మ అండ్ మీకు మాజీ ముఖ్యమంత్రి సాహిబ్ సింగ్ వర్మ కొడుకు ఆయనను పెట్టింది. రికార్డు స్థాయి వచ్చింది 2019లో 5,78,000 ఢిల్లీ చరిత్రలో లేని రికార్డు వచ్చింది ఆయనకి ఎలక్షన్స్లో. యాక్చువల్లీ చాలా వెరీ కాంట్రవర్షియల్ అండ్ పోలరైజింగ్ ఫిగర్. అతన్ని తీసుకొచ్చి అతీష్కి వ్యతిరేకంగా పెట్టారు. మీకు ఒకప్పుడు ఏముండేదంటే టాప్ లీడర్లు వదిలేసేవారు, ఎట్లా గెలవం. మీరు గమనించండి, రాజశేఖర్ రెడ్డిని పులివెందులో ఓడించడానికి చంద్రబాబు నాయుడు పెద్దగా ప్రయత్నం చేయలే, కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడించడానికి రాజశేఖర్ రెడ్డి ప్రయత్నం చేయలే, వదిలేశారు. ఎందుకు అని, ఎందుకంటే ఎలాగో గెలిచేయలేదు, అయ్యేపోయే దాని మీద ఎందుకు టైం వేస్ట్ పడి అని. కానీ ఇప్పుడు మారిపోయింది. ఎలక్టోరల్ అరెస్ట్ అని ఒక కొత్త స్ట్రాటజీ డిజిటల్ అరెస్ట్ తరహాలో. అఫ్కోర్స్ డిజిటల్ అరెస్ట్తో పోల్చలేము, అదేమో సైబర్ క్రిమినల్ చేసే పని, ఇదేమో పొలిటికల్ రైవల్స్ చేసే పని. సో కానీ ఫర్ ఏ పర్పస్ ఆఫ్ అండర్స్టాండింగ్ చెప్తున్నా, ఆ కాన్సెప్ట్ తెలుసు కనుక, ఈ కాన్సెప్ట్ నేనే మొదటిసారిగా వాడుతున్నాను కనుక అర్థమయ్యడానికి చెప్తున్నాను. ఈ ఎలక్టోరల్ అరెస్ట్ అనే ఒక లేదా క్యాంపెయిన్ అరెస్ట్ అనే ఒక స్ట్రాటజీని అనుసరించడం వల్ల మీకు ఈ టాప్ లీడర్లకు కూడా ఒక ఛాలెంజ్ని ఎదుర్కొంటున్నట్టు కనబడుతోంది. అదే దాంతోపాటు టాప్ లీడర్ల పట్లనే ఈ తరహా ఉంటే అది ఖచ్చితంగా ఆ పట్ల ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకతకు ఒక రిఫ్లెక్షన్గా చెప్పాలి మనం. పర్వేష్ వర్మ సీఎం అభ్యర్థిగా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది సార్. ఆయనకు ఉన్నటువంటి లాయల్టీ కావచ్చు, ఇప్పుడు అతను ఇప్పుడు కేజ్రీవాల్ మీద పోటీ చేయించడం కావచ్చు, చూద్దాం. అది ఎప్పటికిప్పుడు మనం కామెంట్ ఇప్పటికిప్పుడు మనం కామెంట్ చేసే అంశం కాదు. లెట్స్ వెయిట్. సో ఇప్పుడు ఫ్యూచర్ అంటే ఒకవేళ ఆప్ ఓడిపోతే సార్, ఆప్ పరిస్థితి, పార్టీ పరిస్థితి ఎట్లా ఉండబోతోంది? అటు వేరే రాష్ట్రాల్లో కూడా ఒకవేళ ఆ వేళ ఈ వేళ ఉండదు మిత్రమా. ఏ రాజకీయ పార్టీకి శాశ్వత మరణం ఉండదు, శాశ్వత జనం ఉండదు. పార్టీలు పుడుతుంటాయి, పార్టీలు పెరుగుతుంటాయి, పడిపోతుంటాయి. సో అందువల్ల ఇట్స్ ద పార్ట్ ఆఫ్ ద పాలిటిక్స్. ఇప్పుడు నాకు అర్థమైంది మీ ప్రశ్న. కేజ్రీవాల్ ఢిల్లీ వదిలి దేశమంతా తిరిగితే ఢిల్లీ పోయాడని, ఇది కూడా ఒక ఆపర్చునిటీ కదా. ఇప్పుడు కేజ్రీవాల్ ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉంటే ఆయనకు ఛాలెంజ్, ఎక్కడికి వెళ్ళలేడు. ఇప్పుడు హాయిగా బీజేపీ ఆయనను ఓడించి ఢిల్లీలో కాకుండా దేశమంతా తిరిగి మోడీకి వ్యతిరేకంగా పెద్ద క్యాంపెయిన్ నడపడానికి అవకాశం ఇచ్చింది. తెలివైన వాడు ఎవరైనా క్రైసిస్ను ఆపర్చునిటీగా మార్చుకుంటాడు, మీరు వీక్నెస్ను స్ట్రెంగ్త్గా మార్చుకుంటాడు, థ్రెట్ను ఆపర్చునిటీగా మార్చుకుంటాడు. మేనేజ్మెంట్లో స్వాట్ అనాలిసిస్ అంటారు, స్ట్రెంగ్త్, వీక్నెసెస్, ఆపర్చునిటీ అండ్ థ్రెట్స్. బహుశా కేజ్రీవాల్ కూడా చేయొచ్చేమో. ఇప్పుడు ఈ బలహీనతను బలంగా మార్చుకొని ఇప్పుడు నన్ను ఢిల్లీలో ఓడిస్తావు కనుక ఇప్పుడు నేను ఫ్రీ అయినా, ఇక దేశమంతటా నీ సంగతి తెలుస్తాను, బయలుదేరచ్చు. ఇక ఢిల్లీలో ఇప్పుడు అప్పటిదాకా ఆయనకు ఒక ప్రాబ్లం ఉండే, ఢిల్లీ ప్రభుత్వం పట్టించుకోవా, నీకు ఢిల్లీ ముఖ్యమంత్రి కావా నువ్వు అని. ఇప్పుడు ఆయనకి ఏం పనున్నది? ఇక మంచిగా భారతదేశం అంతా తిరిగి అట్లీస్ట్ నార్త్ ఇండియాలోనైనా నరేంద్ర మోడీకి ఒక పెద్ద ఛాలెంజర్గా ఎమర్జ్ అయ్యే అవకాశం కూడా ఉంది. కొట్టిపారేలేం మనం. సరే, ఇక ఈ ఇతర విషయాలు చూసినట్లయితే కాంగ్రెస్ స్ట్రాటజీ చూసినట్లయితే, కాంగ్రెస్ స్ట్రాటజికల్గా అంటే సర్వైవ్ అవ్వాలి కాబట్టి ఆప్కి
ఈసారి గెలుపు ఇవ్వకుండా ఆప్తో కలిసి పోటీ చేయకుండా ఈ పాత వైభవాన్ని తెచ్చుకోవాలని చెప్పి ఒక స్ట్రాటజీతో ముందుకెళ్ళింది. ఇప్పుడు ఆ ఫలితం కూడా అంటే ఈ రోజు కూడా మనకి జీరోనే కనపడుతుంది. గత ఎన్నికల ఫలితాలు మళ్ళీ రిపీట్ అవుతున్నాయి. ఏంటంటే కాంగ్రెస్ స్ట్రాటజీ ఎట్లా పనిచేసింది అనుకోవాలి, ఉపయోగపడుతుందా కాంగ్రెస్? అంటే కాంగ్రెస్కి ఇంకో బై డిఫాల్ట్ కదా కాంగ్రెస్ స్ట్రాటజీ కదా, ఆప్ కూడా కాంగ్రెస్తో కలుస్తానికి సిద్ధంగా లేదు కదా. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో కేరళలో కాంగ్రెస్ సిపిఎం కలుస్తాయా, బెంగాల్లో సిపిఎం తమ తృణమూల్ కాంగ్రెస్ కలుస్తాయా? ఇవి కలవడానికి స్కోపే లేదు కదా. ఎందుకంటే ఢిల్లీలో పంజాబ్లో కాంగ్రెస్ ఓడించి ఆప్ గెలిచింది కదా. మీకు కాంగ్రెస్ పార్టీని 4% ఓటింగ్కు పడేసింది ఆప్ కదా. అందువల్ల బీజేపీ ఓటింగ్ ఎప్పుడూ తగ్గలేదు, 32 to 38% మధ్య ఆల్వేస్ ఉండే. అందువల్ల మీకు ఓడిపోయినప్పుడు కూడా వర్స్ట్ కేస్ సినారియోలో కూడా 1/3 ఓటింగ్ వచ్చింది బీజేపీకి. అందువల్ల బీజేపీ ఓట్లో తేడా లేదు, కాంగ్రెస్ ఓట్ అంతా ఆప్కు కన్వర్ట్ అయింది. మరి కాంగ్రెస్ పార్టీ పెరగాలంటే ఏం చేయాలి? ఆ ఓటు మళ్ళీ లాక్కోవడం ఇంకో మార్గమే లేదు కదా. బీజేపీ ఓట్ అనేది వచ్చే అవకాశమే లేదు కాంగ్రెస్కు. అందువల్ల కాంగ్రెస్ అండ్ ఆప్ ఆర్ ఫైటింగ్ ఫర్ ద సేమ్ ప్లేస్, ఒకే స్పేస్ కొరకు ఫైట్ చేస్తున్నారు కదా. ఒకే స్పేస్ కొరకు ఫైట్ చేసేవారు అనివార్యంగా వారి మధ్యనే ఉంటుంది కదా. నీవు సెకండ్ క్లాస్లో ప్రయాణం చేస్తున్నావు, ఇంకోరు ఏసీలో ప్రయాణం చేస్తున్నారు. నీకు బెర్త్ కొరకు ఎవరితో పోటీ పడతావు? సెకండ్ క్లాస్లో ఉన్నంతో పోటీ పడతావు తప్ప ఏసీలో బెర్త్ ఖాళీ ఉన్నా నువ్వు పోటీ పడవు కదా. ఆడ 10 బెర్తులు ఖాళీ ఉన్నాయి పక్కన ఏసీ బోగీలు, అయినా నువ్వు దాని కొరకు పోటీ పడవు, ప్రయత్నించావు కదా. ఇక్కడే ప్రయత్నిస్తావు ఎందుకంటే నీ టికెట్ సెకండ్ క్లాస్ టికెట్ కదా. అందువల్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న స్పేస్ అది, ఆ స్పేస్లోనే వాళ్ళు ఫైట్ చేయాలి, ఇంకో మార్గం లేదు కదా.